ఎమ్మెల్సీ అనంతబాబు డోర్ డెలివరీ కేసులో రాజమండ్రి ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటీ కోర్టు కేసు కీలక ఆదేశాలు జారీ చేసింది. దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో తదుపరి విచారణకు న్యాయమూర్తి అనుమతి ఇచ్చారు. 90 రోజుల్లో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. ప్రాసిక్యూషన్కు సహకరించేందుకు రాజమండ్రికి చెందిన ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావును ప్రభుత్వం నియమించింది. ఎమ్మెల్సీ అనంతబాబు డోర్ డెలివరీ కేసులో రాజమండ్రి ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో తదుపరి విచారణకు న్యాయమూర్తి అనుమతి ఇచ్చారు. 90 రోజుల్లో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. ప్రాసిక్యూషన్కు సహకరించేందుకు రాజమండ్రికి చెందిన ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావును ప్రభుత్వం నియమించింది. ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కామేశ్వరరావు ఫోన్లో అందిస్తారు. కామేశ్వరరావు, చెప్పండి. చూసుకుంటే కనుక గతంలో ఎమ్మెల్సీ అనంతబాబు విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిందని చెప్పొచ్చు. ఎమ్మెల్సీ అనంతబాబు డోర్ డెలివరీ కేసు కీలక బాధ్యతలు రాజమండ్రి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టు అయితే మాత్రం నిన్న ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి అయితే మాత్రం దళిత యువకుడు హత్య కేసు తదుపరి విచారణ అనుమతించిన న్యాయమూర్తి 90 రోజుల్లో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని చెప్పి రాజమండ్రి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టు అయితే నేను ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం మీద చూసుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ ఏడాది ఏప్రిల్లో ఈ కేసు అయితే రీ ఎంక్వైరీ మొదలు పెట్టడం జరిగింది. మొత్తం కూడా ప్రాసిక్యూషన్ కు సహకరించేందుకు రాజమహేంద్రవరంకు చెందిన ప్రముఖ న్యాయవాది పౌర హక్కుల నేత ముప్పాళ్ల సుబ్బారావుని నియమించడం ఈ కేసు అయితే మాత్రం కీలక పరిణామం అని చెప్పొచ్చు. గతంలో ఈ కేసు మీద అనేక పర్యాయాలు మాత్రం ముప్పాళ్ల సుబ్బారావు అయితే మాత్రం మీడియా ముఖంగానే కాదు, గత ప్రభుత్వంలోని కూడా ముక్తగండంతో పోరాటం జరిగింది. అంటే ఏదైతే ఉందో సుబ్రహ్మణ్యం కేసు చట్టరీత్యా దారుణం అని చెప్పి మొత్తం ముక్తగండంతో చెప్పడం జరిగింది. దీనికి మొత్తం కూడా ప్రభుత్వం కూడా ఆయన్ని మొత్తం కూడా ఈ ప్రభుత్వం తరఫున న్యాయవాదిగా నియమించడం కూడా మొత్తం ఈ కేసుకి అయితే కీలక మలుపులు తిరుగుతుందని చెప్పొచ్చు. 2022 మే 19 కాకినాడలో తన డ్రైవర్ వి సుబ్రహ్మణ్యం చంపి డోర్ డెలివరీ చేసిన అనంతబాబు గురించి మొత్తం కూడా ఇప్పుడు గతంలో ఆయన ఎమ్మెల్సీకి ముందు ఏం చేశారు, ఎమ్మెల్సీలో ఉండగా ఏం చేశారు, గత ప్రభుత్వం ఆయన చేసిన అక్రమాలు ఇవన్నీ కూడా మొత్తం కూడా ఎంక్వైరీ అయితే జరుగుతుంది. మొత్తం నిన్న జరిగిన కోర్టు పరిణామాలు రీత్యా మొత్తం కూడా ఇప్పుడు ఆయన మీద ఎంక్వైరీ అయితే మొదలైందని చెప్పొచ్చు. మొత్తం మీద గత ప్రభుత్వం కేసు నీరుగార్చినప్పుడు కూడా డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు సుబ్రహ్మణ్యం పోస్ట్ మార్టం రిపోర్టు లో 31 గాయాలు 3 అంతర్గత గాయాలు ఉన్నట్టయితే వైద్యులు అయితే గుర్తించి రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం అన్ని గాయాలు చేయడం ఒక్కరి వల్ల కాదని చెప్పేసి వాదించిన సుబ్రహ్మణ్యం తరపున న్యాయవాదులు అయితే చెప్తున్నారు. అంటే ఒక వ్యక్తి మొత్తం కూడా 32 గాయాలు చేయడానికి ఆస్కారం ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో మర్డర్ జరిగేటప్పుడు ఇంచుమించుగా సమూహం అంటే ఇంచుమించుగా 10-15 మంది అతను ఏకకాలంలో దాడి చేస్తే తప్పించి 31 గాయాలకు ఆస్కారం ఉందని చెప్పేసి మొత్తం వైద్యులు అయితే ధృవీకరించారు. వైద్యుల ధృవీకరణ అనంతరం కూడా ఈ కేసుని లాయర్లు అయితే మాత్రం ఇప్పుడు దీన్ని మొత్తం కూడా అదే కోణంలో పిఎం రిపోర్ట్ ఆధారంగా ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పి సుబ్రహ్మణ్యం హత్య కేసు సహకరించిన వారికి కూడా ఇందులో రిమాండ్ లో తీసుకునే పరిస్థితి అయితే ఉండొచ్చని 2-3 రోజుల్లో మొత్తం విచారణ అయితే కొలిక్కి రానుంది. దీనికి సంబంధించి గూగుల్ టేక్అవుట్, సెల్ టవర్ లొకేషన్, సీసీ ఫుటేజ్లు, కాల్ డేటా మొత్తం అంశాలు ద్వారా మొత్తం కూడా విచారణ అయితే జరుగుతుంది. మొత్తం ఒక 2-3 రోజుల్లో విచారణ ఈ రోజు మొదలవుతుంది. మొత్తం విచారణ మొదలైన అనంతరం కూడా ఆయన సంబంధించిన గూగుల్ టేక్అవుట్ మొత్తం కూడా ఆయన ఏ పరిసర ప్రాంతాల్లో చంపారు, ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చారు, ఏ సెల్ టవర్ నుంచి లొకేట్ అయింది అనే దాని మీద పూర్తి స్థాయిగా అయితే మాత్రం పోలీసులు అయితే దీని మీద ఎంక్వైరీ అయితే చేయనున్నారు. మరో పక్క సీనియర్ నేత ముప్పాళ్ల సుబ్బారావు అయితే మాత్రం ప్రతిదీ కూడా క్షుణ్ణంగా
పరిశీలన జరగాలి, ప్రతి దాని మీద కూడా కేసు రీఓపెన్ చేసి ఉంటే మొత్తం కూడా పక్కా ఆధారాలు సంపాదించాలని చెప్పి మరో పక్క పోలీసులకు అయితే చెప్పడం జరిగింది. ఈ రోజు రేపుల్లో మొత్తం దీనికి సంబంధించిన అనంతబాబు ఎవరైతే అనంతబాబును కూడా రిమాండ్ లో తీసుకుని మొత్తం విచారించే పరిస్థితి అయితే ఉన్నట్టు తెలుస్తుంది. అనంతబాబుతో పాటు మిగతా ఎంతమంది సహకరించారు వీరందరినీ కూడా రిమాండ్ లో తీసుకుని మొత్తం కూడా విచారణ అయితే జరపనున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద గతం నుంచి కూడా గత ప్రభుత్వంలో ఈ కేసుని నీరుగార్చినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఈ కేసు మీద ఫోకస్ పెట్టారు. అంటే ఒక డ్రైవర్ ని దారుణంగా చంపడం అనేది భారతదేశంలో ఇదే తొలిసారి అని చెప్పేసి పలువురు లాయర్స్ అడ్వకేట్స్ కూడా ఖండించిన పరిస్థితి ఉంది. దేశవ్యాప్తంగా కూడా డ్రైవర్ ని ఈ హత్య కేసు ఒక సంచలనంగా అయితే మారిందని చెప్పొచ్చు. మొత్తం ఈ కేసు ఇప్పుడు మొత్తం కూడా కీలక మలుపు అయితే జరగనుంది. మొత్తం 2022 మే 19 తర్వాత అంటే 22 సంవత్సరాలు దీన్ని నీరుగార్చినప్పుడు కూడా ఇప్పుడు మళ్ళీ రీఓపెన్ చేసిన తర్వాత ఓ పక్క ఎవరైతే ఉన్నారో అనంతబాబుకి అయితే ఓ పక్క వణుకుతున్నట్టు పరిస్థితి కనపడతా ఉంది. మరో పక్క అనంతబాబు సహకరించిన వాళ్ళందరినీ కూడా ఈ రోజు రేపు కూడా రిమాండ్ లో తీసుకుని విచారణ అయితే చేపట్టే పరిస్థితి ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం ఏదైనప్పుడు కూడా ఎస్సీ అట్రాసిటీ కోర్టు ఆదేశాలని పాటిస్తూ విచారణ అయితే చేపట్టడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ కామేశ్వర్.